హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసి సెప్టెంబర్ మంత్ పిఎన్ఎల్ చూద్దాము. ఎంత మనం ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది అని చెప్పి. సో నేను యూజ్ చేసేది కోటక్ అన్నమాట. సో ఐ ఓపెన్ ద కోటక్ నియో. సో మొత్తం ఫండ్స్ వచ్చేసేటప్పటికి ఎగ్జిస్టింగ్ నాది సంథింగ్ అరౌండ్ 80,000 వచ్చేసి స్టాక్స్లో ఉన్నాయి. అండ్ 1.2 lakhs అనేది మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అనేది యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకా నాకు ఎగ్జిస్టింగ్ ఇందులో మాత్రం క్యాష్ బ్యాలెన్స్లో మాత్రం ఏం లేదండి. జస్ట్ ఒక 95 రూపీస్ ఏదో క్యాష్ బ్యాలెన్స్ ఉంది. బట్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ అది ఏమో డిఫరెంట్ ఏమో చూపిస్తోంది. బట్ ఓకే, ఎనీవే. సో ఇప్పుడైతే ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ అయితే ఏం లేదు. అండ్ దిస్ ఇస్ మై మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. సో ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అయితే నెగిటివ్లోనే ఉంది. యాజ్ మీకు తెలిసినట్టే కదా, ఇది ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ అనేది భయంకరమైన ఫాల్లో ఉంది. సో బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్, అందుకని చెప్పి అంత పోర్ట్ఫోలియో స్టాక్స్ అనేది ఇదైంది. సో నా స్టాక్స్ కూడా వచ్చేసేటప్పటికి స్వింగ్ ట్రేడింగ్ యూజ్ చేశాను. బట్ ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. ఇక్కడ అన్నీ చూస్తే కనుక ఇవన్నీ కొంచెం టాటా స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాంతోపాటు కొన్ని స్మాల్ స్టాక్స్ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ ఆన్ టు ద పిఎన్ఎల్ రిపోర్ట్. పిఎన్ఎల్ రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో పిఎన్ఎల్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే గనక మనము రియలైజ్డ్ గెయిన్ అండ్ లాస్లోకి వెళ్ళిన తర్వాత, సో మనకు వచ్చేసేటప్పటికి మనం స్టార్ట్ చేసి జస్ట్ 1.5 month అయింది కాబట్టి మనకి ఓవరాల్గా వచ్చేసేటప్పటికి నెట్ క్యాపిటల్ గెయిన్ లాస్ వచ్చేసేటప్పటికి సంథింగ్ అరౌండ్ 4,030 రూపీస్ ఉంది. అండ్ నెట్ పిఎన్ఎల్, సో ఇది వచ్చేసి మన నెట్ పిఎన్ఎల్. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు సీ అనమాట. ఎంత అనేది వచ్చేసేటప్పటికి 4,200 ఉంది. సో ఇందులో లాసెస్ ఎందులో అక్యూర్ అయినాయంటే ఈక్విటీ. ఓకే, నేను డేట్ రేంజ్ అనేది సెలెక్ట్ చేస్తాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో 1 month చూస్తే కనుక 4,800 అనేది లాస్ అయితే అయింది మనకి మంత్లీ రిపోర్ట్లో. సో ఈక్విటీ చూస్తే ఈక్విటీలో నాకు వచ్చేసేటప్పటికి అప్రాక్స్ ఒక 500 వరకు లాస్లో ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే ఒక 50 రూపీస్ లాస్లో ఉంది. డెరివేటివ్స్ చూస్తే డెరివేటివ్స్లో వచ్చేసేటప్పటికి 3,000 అయితే లాస్లో ఉంది. అండ్ 3,000 నేను చేసింది ఏంటంటే ఐ బాట్ స్టాక్ ఆప్షన్స్. సో స్టాక్ ఆప్షన్స్ హై వాల్యూలో తీసుకున్నాను వితౌట్ ఎనీ స్ట్రాటజీ, టెస్ట్ చేద్దామని. సో దానికి ఐ హ్యాడ్ టు పే ద ప్రైస్. సో స్టాక్ ఆప్షన్స్ అనేది అనవసరంగా నేను బై చేశాను. బట్ యా, సో లెసన్ లెంట్ అనమాట. సో కమోడిటీ వచ్చేసేటప్పటికి కమోడిటీ చూస్తే కనుక కమోడిటీలో వచ్చేసి అగైన్ 1,000 రూపీస్ లాస్ అయితే ఉంది. కమోడిటీలో ప్రాబ్లం ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, సో క్రూడ్ ఆయిల్ అనేది నేను తీసుకున్నప్పుడు పొజిషను అదంత మూవ్మెంట్ అయితే లేదు. సో కొంచెం సైడ్ వేస్ అయితే ఉందన్నమాట తీసుకున్న స్టార్టింగ్లో. సో ఇక్కడ చూస్తే గనక దిస్ ఇస్ ఫర్ ద లాస్ట్ మంత్ కదా, లాస్ట్ మంత్ అప్రాక్స్ ఈ ఏరియాలో తీసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి సైడ్ వేస్లోనే ఉంది. సైడ్ వేస్ అంతా డికే అనేది అయిపోయింది అనమాట. ఇంకోటి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను తీసుకున్న తర్వాత అది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ రేజింగ్ అప్ బికాస్ ఆఫ్ ద వార్ క్రైసిస్ నౌ. బట్ డెఫినెట్లీ మనకి వచ్చేసేటప్పటికి క్రూడ్ ఆయిల్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మాత్రం మంచి హై రైజ్ అయితే ఉంటుంది. బట్ దట్స్ అ సెకండరీ థింగ్. సో అందుకని చెప్పి నాకు ఇందులో అయితే లాస్ ఉంది. సో ఓవరాల్ లాస్ వచ్చేసేటప్పటికి మనం మొత్తం చూసుకుంటే కనుక 4,800 రూపీస్ అనేది ఓవరాల్ లాస్ నెట్ పిఎన్ఎల్. సో మనం డైలీ వైజ్ చూస్తే కనుక సెప్టెంబర్ మంత్ అంతా కొంచెం భారీగానే లాసెస్ అని బుక్ చేశాను నేను. అండ్ ఇక్కడ చూస్తే కనుక సెప్టెంబర్ 2 210, అండ్ 4th వచ్చేసి 6 రూపీస్, అండ్ సెప్టెంబర్ 5th వచ్చేసి 1,900 గెయిన్ ఉంది. తర్వాత 3,000 గెయిన్ ఉంది. ఆ తర్వాత 10,000 అనేది లాస్ వచ్చింది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాస్. చూస్తే కనుక నేను ఇక్కడ చూస్తే చెప్పా కదా, స్టాక్ ఆప్షన్స్ ఏవైతే తీసుకున్నానో అది వర్కౌట్ కాలేదని. సో స్టాక్ ఆప్షన్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ద వరస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే అది హోల్డ్ సరిగ్గా చేయలేదు. సో స్టాక్ ఆప్షన్స్కి అంత వాలటాలిటీ ఉండదు, టైం డికే ఎక్కువ ఉంటుంది.
మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత వాలటాలిటీ ఉండదు, టైం డికే ఉంటుంది కాబట్టి పేషెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో స్టాక్ ఆప్షన్స్లోకి వెళ్తుంటే కనుక మోస్ట్ ప్రాబబ్లీ మనం చేయాల్సిన స్ట్రాటజీ అనేది డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఐ రియల్లీ అండర్స్టూడ్ మనము ఎలా ట్రేడ్ చేయాలి అనేది. బట్ మేబీ అప్కమింగ్ మంత్స్ అయితే నేను స్టాక్ ఆప్షన్స్ని ట్రేడ్ చేయదలుచుకోలేదు, బికాస్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ నాట్ ఫర్ మీ, అంటే నాకున్న బడ్జెట్కి నేను చేయలేను ప్రస్తుతానికి. అండ్ బట్ ఫర్ ద కమోడిటీస్ కూడా నేను చేసిన తప్పేంటంటే అప్పుడు మార్కెట్ అనేది సైడ్ వేస్ని ఐడెంటిఫై చేయలేక, అర్థం చేసుకోక అది మార్కెట్ అనేది పైకి వెళ్తుందని చెప్పి నేను ఫస్ట్ అయితే కాల్ ఎంట్రీ తీసుకున్న అనాలిసిస్ ప్రకారం ఆల్ ఆఫ్ సడన్ అది డౌన్ అయ్యింది. సో ప్రాబబ్లీ సెల్లింగ్ ఏమైనా వచ్చింది కదా అని చెప్పి నేను మళ్ళీ అగైన్ లైక్ పుట్ తీసుకున్నాను. సో అది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ ఐ హ్యావ్ డన్. సో అలా అనేసి నాకు ఇట్లా 10,000 అయితే లాస్ అయితే జరిగింది. సో దానివల్ల ఆల్మోస్ట్ నాకు అంతా నా ప్రాఫిట్ అంతా వైప్డ్ అవుట్ అయిపోయింది. అండ్ ఆ నెక్స్ట్ డే చూస్తే కనుక నెక్స్ట్ డే చూద్దాము. నెక్స్ట్ డే సంథింగ్ అరౌండ్ 4,000 అనేది ప్రాఫిట్ అయితే వచ్చింది మళ్ళా. సో ఆ 4,000 ప్రాఫిట్ దేనికి వచ్చిందనేది చూద్దాము. 4,000 ప్రాఫిట్ కూడా యా, సో 1 సెకండ్, 4,000 ప్రాఫిట్ ఓకే, కమోడిటీస్. యా, క్రూడ్ ఆయిల్లో నేను చెప్పాను కదా. సో క్రూడ్ ఆయిల్లో తర్వాత అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్న తర్వాత ఐ మేడ్ సంథింగ్ అండ్ 4,000 ప్రాఫిట్. అండ్ డెరివేటివ్స్లో భారతీ ఎయిర్టెల్లో ట్రేడ్ చేశాను, అది సంథింగ్ అరౌండ్ 270 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. బట్ అదంతా ఇదేం కాదు. సో దాని తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ చూస్తే నెక్స్ట్ డే కూడా లాస్ అయింది మనకి. నెక్స్ట్ డే కూడా 4,000 లాస్ అయింది. సో 4,000 లాస్ అయినప్పుడు అందులో అయింది, అది కూడా మనకి డెరివేటివ్స్లో అయింది, స్టాక్ ఆప్షన్స్లో. అదే కనుక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తీసుకొని ఉంటే ఎంట్రీ, అది ఆల్రెడీ ఐ హ్యావ్ ఎ గ్రిప్ కాబట్టి కొద్ది గొప్ప ఐ కుడ్ ఏబుల్ టు మేక్ సమ్ ప్రాఫిట్. బట్ స్టాక్ ఆప్షన్స్ ఇస్ సంథింగ్ న్యూ. ఇంకోటి ఏంటంటే స్టాక్ ఆప్షన్స్లో ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ అనేది ఒక చార్ట్ ఉంటుంది, దాని స్పెసిఫిక్ బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హిందుస్థాన్ యూనిలివర్ అనేది ఒక చార్ట్ ఉంటుంది, దాని దాని లైక్ ప్యాటర్న్, దాని ఇన్వెస్టర్స్, ఆ స్టాక్ బిహేవియర్, ఆ స్టాక్ వాలటాలిటీ, ఆ స్టాక్ ప్రైస్ మూమెంట్స్, ఎవ్రీథింగ్, దాని ఎంటర్ బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు నిఫ్టీ కంపేర్ చేసి, నిఫ్టీ టు బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఏముంటుంది, వెరీ హై వాలటాలిటీ ఉంటుంది. నిఫ్టీ ఏంటంటే అట్లీస్ట్ అంత హై వాలటాలిటీ లేకపోయినా ఇట్ రిజంబుల్స్ సంథింగ్, కొంచెం వాలటాలిటీ ఉంటుంది. అట్లీస్ట్ మీకు ఆలోచించుకునే టైం ఉంటుంది నిఫ్టీలో, ఒక 5% కన్నా బెటర్ బ్యాంక్ నిఫ్టీ కన్నా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే కొడితే షార్ట్గా యూ గెట్ ప్రాఫిట్ 100 పాయింట్స్, లాస్ కూడా అంతే అవుతుంది. బట్ స్టాక్ ఆప్షన్స్లో అలా కాదు. ఏషియన్ పెయింట్స్ వచ్చేసేటప్పటికి అది స్లోగా పికప్ అయ్యి ఒకసారి షూట్ అవుట్ అవుతుంది కదా. ఇప్పుడు మన స్టాక్స్ ఎలా అవుతాయి, ఇన్వెస్టర్స్ అనేది డే టు డే వాళ్ళ పొజిషన్స్ యాడ్ చేసుకుంటూ సెల్లర్స్ ఎవరైనా ఉండేటప్పటికి, అమ్మో వాళ్ళకి నాకు ఆల్రెడీ లైక్ ఇఫ్ సమ్మన్ ఆర్ సెల్లింగ్ ఇట్ ఆన్ ఫ్యూచర్స్లో కానీ లేకపోతే ఇంట్రాడేలో కానీ, ఇఫ్ దే క్లోజ్ ఇట్ అవుట్, దాన్ని ఏమవుతుంది, బయర్స్ అనేది ఎక్కువ గ్రిప్ అనేది ఉంటుంది కాబట్టి మేజర్ చంక్ ఆఫ్ బయర్స్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వచ్చి ఇఫ్ ద ఇన్వెస్టెడ్ డెఫినెట్గా మీ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సిమిలర్లీ దాంతోపాటు ఏమవుతుంది, మీ ఫ్యూచర్స్ మూవ్ అవుతాయి. సో ఫ్యూచర్స్ ఏమవుతుంది, ఫ్యూచర్స్తో పాటు మీ ఆప్షన్స్ అనేది మూవ్ అవుతాయి. సో దిస్ అన్ ఎఫెక్ట్, ఓకే, దిస్ అన్ ఎఫెక్ట్ విచ్ ఫాలోస్ వన్ బై వన్. సో కాకపోతే ఏంటంటే ఈక్విటీ అనేది చాలా 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 లేట్గా మూవ్ అవుతుంది, మన వాలటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈక్విటీ ఆప్షన్స్ అనేది చాలా, అంటే అది ఓకే చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు కానీ, బట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఆప్షన్స్ బయింగ్లో డికే ఎక్కువ ఉంటుంది, అనవసరంగా డికేకి మొత్తం లాస్ అయిపోతాము. యావరేజింగ్ ఎక్కడ చేసుకోవాలో మీకు పర్ఫెక్ట్ పాయింట్ అనేది కనపడదు. యావరేజింగ్ చేసుకున్నా కూడా అనుకున్నట్టు అది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో వెళ్ళకపోతే మళ్ళీ డికే మనకి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు డబల్ 2 లాట్స్కి డికే అవుతుంది. సో సింగిల్ లాట్కి కాదు, అది ఒక మేజర్ ఇంపాక్ట్. అండ్ యా, ఫ్యూ అదర్ థింగ్స్ వాట్ ఐ నోటిస్డ్ అనమాట. సో అందుకని చెప్పి నేను ఇంకా లెసన్ లెర్న్ట్. సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఆ ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను. ఏదైనా మనకి ఎక్స్పీరియన్స్ వస్తేనే కదా మనకు తెలుసుకునేది. బట్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ప్రాఫిట్ చేసిన దాంతో
అది స్క్వేర్ ఆఫ్ అయిపోయింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసేటప్పటికి నేను ఇంకా ఓకే ఫైన్ మనకి కాదు ఇది, వి నీడ్ ఎ బెటర్ స్ట్రాటజీ అని చెప్పుకొని అనుకొని అండ్ దెన్ ఐ హ్యావ్ స్టాప్డ్ ఇట్. దాని తర్వాత మీరు చూస్తే ఏం లేదు. నా తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 19 115 రూపీస్ అండ్ సెప్టెంబర్ 23 వచ్చేసేటప్పటికి 86 రూపీస్. ఇది కూడా 115 నాకు తెలిసి డెరివేటివ్స్లో అయితే ఏం లేదు. ఇది దేనికైంది? ఇది స్టాక్స్ అన్నమాట ఈక్విటీలో. సో ఈక్విటీలో చూస్తే గనక ఆ, యా ఇది ఫ్యూ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ తీసుకున్నాను. ఇది సంహౌ మంచి పెర్ఫామ్ చేయట్లేదు ఆ టైంకి. సో అందుకని చెప్పి నేను ఇది అంటే క్యాన్సిల్ చేయటం చేశాను అనమాట. సో దాని తర్వాత ఇఫ్ అగైన్ ఐ గో ఫర్ సెప్టెంబర్ మంత్ చూస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంకొక వన్ ఉంది. సో ఇవి వచ్చేసేటప్పటికి ఇవి కూడా సమ్ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్. మళ్ళీ చూస్తే కనుక అన్నీ నేను టెస్టింగ్ పర్పస్ ఒకటే తీసుకున్నా టెస్టింగ్ పర్పస్, ఇంకేం తీసుకోలేదు అనమాట. సో నాకు టెస్టింగ్ పర్పస్లో ఓకే నా ప్రాఫిట్ ఓకే మీట్ అవ్వట్లేదు, ఐఎమ్ గెటింగ్ 10% లాస్ అవుతుంది, ఐఎమ్ గెటింగ్ అవుట్. సో అలాగా. సో అలా అయితే నేను ట్రేడ్ అయితే చేశాను ఫర్ దిస్ ఎంటైర్ మంత్. అండ్ ఇప్పుడు నా పోర్ట్ఫోలియో కనుక చూసుకుంటే నా పోర్ట్ఫోలియో కరెంట్ వాల్యుయేషన్ ఎంత ఉందంటే 1.8 ఉంది నా పోర్ట్ఫోలియో వాల్యుయేషన్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్. సో 1.8లో రియలైజ్డ్ పిఎన్ఎల్ వచ్చేసి 2450 రూపీస్ అన్రియలైజ్డ్. టుడేస్ పిఎన్ఎల్ వచ్చేసి 647. సో బేసిక్గా ఏమైందంటే మీరు నిఫ్టీ చూస్తే కనుక అప్రాక్స్ ఇట్ హ్యాస్ ఫాలెన్ లైక్ హెల్. సో ఎంత ఫాల్ అయింది అప్రాక్స్, నేను ఈ అరౌండ్ ఈ ఏరియాలో ఆన్ ద హైలోనే తీసుకున్నాను అన్ని. బట్ వెన్ వీ లుక్ ఎట్ దస్ హ్యాస్ ఫాల్డ్ అరౌండ్ 4%. సో నిఫ్టీ 4% ఫాల్ అయినప్పుడు డెఫినెట్గా ఎవరైతే రీసెంట్ ఒక 1 మంత్ ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని వైప్ అవుట్ అవ్వటం అది చాలా సహజం. సో దాన్ని మనం ఏం చేయలేము. అండ్ అన్ఫార్చునేట్లీ చూస్తే గనక 1.8లో నాకు లాస్ అయింది ఓవరాల్గా చూస్తే గనక సంథింగ్ అరౌండ్ 674 రూపీస్. మేబీ ఇది కొంచెం ఇప్పుడు అన్రియలైజ్డ్ ఉండొచ్చు, మహా అయితే ఓకే 1.8లో ఇఫ్ ఐ లుక్ ఎట్ దిస్ సంథింగ్ అరౌండ్ 2450 రూపీస్ అయితే లాస్ అయితే అయింది, విచ్ ఇస్ క్లోజ్ టు సంథింగ్ అరౌండ్ 2 to 3% ఐ గెస్. అది 1.32% ఇచ్చాడు కదా. సో 1.32% ఫైన్. 1.32% అంటే ఓకే. అదే కనుక ఆప్షన్స్ అదే కనుక నేను ఇప్పుడు ఇవాళ బై ఆన్ ఆప్షన్ బయింగ్ పర్స్పెక్టివ్లో బై చేసి ఉంటే కనుక చాలా లాస్ అయ్యేది. సో బట్ యా, సో రైట్ నౌ ఐమ్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ అనేది వర్కౌట్ అయితే కనుక డెఫినెట్లీ ఐ షేర్ ఇట్ టు యూ గైస్. అండ్ లెట్స్ సీ హోప్ఫుల్లీ ఫర్ ద నెక్స్ట్ మంత్ ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ద మోర్ ఫండ్స్, ఐఎమ్ ఏబుల్ టు మేక్ సమ్ మనీ. చూద్దాం మన మార్కెట్స్ ఎట్లా రికవర్ అవుతాయి. అండ్ ఇఫ్ ద మార్కెట్స్ ఆర్ నాట్ రికవరింగ్ దెన్ ప్లాన్ ఏంటి, అప్పుడు మనం ఏం ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే లాస్ ఉందో దాన్ని మనం ఎట్లా రికవర్ చేసుకొని హౌ టు మెయింటైన్ అవర్ పోర్ట్ఫోలియో ఇన్ ఏ గ్రీన్ అనేది ఇట్స్ మై మేజర్ నెక్స్ట్ టార్గెట్ ఫర్ ద నెక్స్ట్ మంత్. అదే టార్గెట్ అనేది వి విల్ సీ లైక్ ఎలా అవుతుంది అనేది. మార్కెట్స్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము, అది ప్రెడిక్ట్ అయ్యి అది వెళ్ళే దాంట్లోనే మనం గో విత్ ద ఫ్లో అనేది ఉండాలన్నమాట. సో అట్లా ట్రేడ్ చేసి ట్రై చేసి సక్సెస్ అయితే కనుక డెఫినెట్లీ నా స్ట్రాటజీ అనేది మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు నా స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఒక నేనే లాస్లో ఉండి నేను ఇట్లా చెయ్యండి మీకు అని చెప్తే అది బేస్లెస్గా ఉంటుంది అండ్ ఫూలిష్నెస్గా ఉంటుంది. అండ్ ఫేక్ ప్రాఫిట్లు చూపించి ఇంత ఉంది అంత ఉంది అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను అలాంటివి చూసి చూసి చాలా లాస్ అయ్యాను. సో యాజ్ ఎన్ ట్రేడర్ అండ్ యాజ్ ఎ ప్యాషనేట్ ట్రేడర్గా లెర్నింగ్ ఇస్ మై డే టు డే థింగ్. అండ్ ఆ లెర్నింగ్లో నేను ఏం నేర్చుకున్నాను అనేది ఎక్స్ప్రెస్ చేయటం కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై మేజర్ రెస్పాన్సిబిలిటీ టు ఆల్ మై అదర్ ఫెలో ట్రేడర్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఒకవేళ కనుక నా స్ట్రాటజీ అనేది సక్సెస్ అయ్యి నేను చేయగలుగుతున్నాను, నా ట్రేడింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతే డెఫినెట్లీ నేను వీక్లీ వీడియోస్ కానీ డైలీ వీడియోస్ ఐ కాంట్ మేక్ ఇట్ బట్ యా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో మీకేమన్నా థాట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి. లెట్స్ బీ ఇంటరాక్టివ్. నాకు కూడా మంచి బూస్ట్ వస్తుంది మీరు ఏమైనా కామెంట్స్ సబ్స్క్రైబ్ అవుతాయి కనుక. అండ్ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇస్ సెన్స్లెస్ ప్లీజ్ ఇగ్నోర్. ఓకే థ్యాంక్స్ అండి చాలా వాచ్ చేసినందుకు. థ్యాంక్స్ ఎ లాట్.